ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 57వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, మహోన్నతుడికి నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే నా కార్యం సఫలం చేసే దేవుడు. ఆయన అసాధ్యమైనది ఎరుగని దేవుడు. నీకు నాకు అసాధ్యమైనది ఉంటుందేమో, కానీ ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదనమాట. అటువంటి దేవుడు నీతో నాతో చెప్తున్నాడు ఈరోజు, నేను నీ కార్యం సఫలం చేస్తాను అని. నా కార్యం సఫలం చేసే ఆ గొప్ప దేవునికి ఈరోజు నేను మొర్ర పెడుతున్నాను. ఎవరికి మొర్ర పెడుతున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. మనము దేవుని మహాకృపను బట్టి మనకు సహాయం చేసే దేవుడు మనకు ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన నీ కార్యం నా కార్యం చేసి చూపిస్తాడు కాబట్టి, ఆ దేవునికి నువ్వు సాష్టాంగపడాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నా యొద్దకు రండి, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇచ్చే దేవుడని, నేను మీకు సహాయం చేసే దేవుడను అంటున్నాడు. నిజమే, యాకోబు ఆయన యొద్ద విచారణ చేసి ఉన్నాడు, ఆయన మొర్ర పెట్టి ఉన్నాడంట. నిజమే, అందరూ విడిచిపెట్టిన సమయంలో, తల్లి తండ్రి అన్న ఆయనను విడిచిపెట్టిన సమయంలో, ఆయన ఒంటరి వాడే అరణ్యంలో ఉన్న సమయంలో యాకోబు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అయిపోయిన అనంతరం దేవుడు ఆయనతో మాట్లాడుతూ, యాకోబు నువ్వు భయపడుకో, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను యాకోబు అని దేవుడు వాగ్దానం చేస్తాడనమాట. ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు, నువ్వు ఒంటరి అయిపోయావా, సమాధానం లేకుండా ఉన్నావా, ఎవరు తోడు లేకుండా ఉన్నావా, అయితే నువ్వు నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, మొర్ర పెట్టు. నీ కార్యం చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన మాత్రమే నీ కార్యం చేయగలడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన తర్వాత లాజరును లేపిన దేవుడు ఆయన. నిజమే, ఈ యొక్క లోకంలో ఎవరు కూడా అటువంటి గొప్ప సాహసాన్ని చేయలేకపోయి ఉన్నారు, కానీ దేవుడు లాజరును లేపాడు. అలాగే యేసు ప్రభువారు కూడా చనిపోయి తిరిగి 3వ దినాన లేచి, నేను సజీవుడిగా లేచున్నానని నిరూపించున్నాడు. అటువంటి మరణాన్నే గెలిచినటువంటి గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీకు సహాయం చేస్తాను. చనిపోయిన వాడినే నేను లేపాను, మరి అటువంటిది నీకు సహాయం చేయలేనా? నేను చేస్తాను కాబట్టి నాకు మొర్ర పెట్టు, నేను నీకు అద్భుతం చేస్తాను అంటున్నాను. ఈ కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. నీకే మహిమ చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలైతే రోజు అయా తండ్రి నీ నామంలో ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అయితే తండ్రి నీ నామంలో ఆశపడి మొరపెట్టుకుంటున్నారు, వారందరి జీవితాలు మీరు అద్భుతం చేయండి, కనికరంతో నింపండి. ఎంతమంది బిడ్డలు ఈరోజు అయా మాకు సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నారు, వారందరి జీవితాల్లో మీరు అద్భుతం చేయండి నాయన. నీకు వందనాలు. ప్రేమపూర్వకంగా వారిచ్చే ప్రతి బహుమానం పొందుకొని మీ నామాన్ని మహిమ తెచ్చుకునేలాగా సహాయం ఇవ్వమని, మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.